మంచిగున్నారా? మేమైతే మస్తు మస్తుగా ఉన్నాం. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని కొట్టండి. అప్పుడే మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్ లో వస్తాయి. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు వీడియో ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ మీరు టైటిల్ చూశారు కాబట్టి. హరితకు పోలీస్ జాబ్ వస్తుందా, లతా రాజా వాళ్ళ పాపని హరిత తెచ్చిస్తుందా, వాళ్ళకి అప్పగిస్తుందా లేదా అనేది వీడియో. అత్తాకోడంలో గొడవ కూడా చాలా ఉండబోతుంది. ఈ వీడియోలో చూసి చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడగానే మీరు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చిట్టి తల్లి, బంగారు తల్లి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు పైకి చూసుకుంటూ? బంగారం, మమ్మీ ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుంది అనుకుంటున్నావా? మమ్మీ బాధ మమ్మీదిరా. నీతో పాటు చెల్లెలు లేకపోయే అని బాధ. నీతో పాటు చెల్లెలుంటే మంచి ఇద్దరు ఆడుకునే వాళ్ళు కదా, అందుకే తల్లి ఏడుస్తుంది మమ్మీ. ఊకోమని చెప్పు, మమ్మీని ఊకోమని చెప్పురా బంగారం. నువ్వు ఊకో, ఏ ఊరికి ఏడ్చుకుంటూనే కూర్చుంటావా? తిండి లేదు, తిప్పలు లేదు, పాపకు పాలు రావాలి కదా బంగారం. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను ఎలా పని చేసుకోవాలి చెప్పు? పొలం కాడికి కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు మళ్ళీ 2-3 రోజుల నుంచి. ఆడ కూలీలు ఏమైపోతుందో, అక్కడ వరి ఏమైతుందో, వరి కొయ్యాలి. ఏంది ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎట్లనే బంగారం నువ్వు? ఏం చేయమంటారండి? పాప గుర్తొస్తుంది పదే పదే. మంచిగా ఆడుకునేది చిట్టి తల్లి, ఎవరు కన్ను పడిందో ఏమో. ఇంత అన్యాయం చేశారు మనకి. మన పాపను దూరం చేసి కోల పిల్లలని ఎంత మర్చిపోయాం కదండి. అసలు ఎవరికి చేతులు వచ్చేయండి పాపను ఎత్తుకుపోవడానికి? ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండేదండి. నిన్న సార్ చెప్పారే, ఖచ్చితంగా మీ పాపను వెతికించే బాధ్యత నాది అని. డాక్టర్ అలాగే చెప్తున్నారు. అక్కడ కానిస్టేబుల్, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మనకు గోవిందరావు తెలుసు కదా, ఆయనను కలిసి చెప్పాను పరిస్థితి మొత్తం. చెప్తే అన్నారు, ఖచ్చితంగా మీ పాప మీకు దొరుకుతుందండి, ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ఇప్పుడంతా టెక్నాలజీ మారింది. ఖచ్చితంగా హాస్పిటల్కు రావడమో ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ పాపను గుర్తుపడతాము, మీ ఫోటో ఇచ్చారు కదా మీరు అన్నారు వాళ్ళు. ఏం టెన్షన్ పడకు, మన పాప మనకు ఖచ్చితంగా దొరుకుతుంది బంగారం, నువ్వు ఏడవకు. వాళ్ళు అప్పటి నుంచి అదే చెప్తున్నారండి, పాపను వెతికిస్తామని. వీళ్ళు పోలీసు వాళ్ళు అలాగే చెప్తున్నారు, డాక్టర్ గారు కూడా అలాగే చెప్తున్నారు. కానీ అసలు దొరకట్లేదు కదండి. మరి మనం వెతుకుతున్నాము, వాళ్ళు వెతుకుతున్నారు. ఇంకెప్పుడండి మా పాపను ఏమన్నా చేసిన తర్వాతనా? పిచ్చి మాటలు మాట్లాడకు. పిల్లని ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేయరు. పిల్లలు లేని వాళ్ళే తీసుకెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు పోషించుకుందాము, మేము పెంచుకుంటాము, మాకు పిల్లలు లేరు అనుకున్న వాళ్ళే తీసుకెళ్తారు. హాస్పిటల్కి ఎవరు వస్తారు? అలాంటి వాళ్ళే కదా వస్తారు. ఎవరైనా దొరుకుతారు, ఎవరైనా తీసుకెళ్ళిపోవాలి, మేము పెంచుకుంటాము అని అనుకుంటారు. నీకు లేని ఆలోచనలు వస్తాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి నీకు. ఏం మనిషివో ఏమో చెప్తే అర్థమే కాదు. ఇంకా మనిషికి బాధ ఉన్నోనికి ఇంకా బాధ పెడతావు నువ్వు. లత చిన్న విషయానికే పెద్దగా ఆలోచించే వ్యక్తి. దీని దగ్గర కూర్చుంటే నా మైండ్ కూడా పాడవుతుంది. కోపం వచ్చి చీటికి మాటికి గొడవలు అవుతాయి. నేనేమో బాధలో ఉన్నాను, కొంచెం మాట్లాడితే ఏదైనా పరిష్కారం దొరుకుతుండొచ్చు అని ఇద్దరం కూర్చొని మాట్లాడదామని వస్తే ప్రతిసారి ఇలాగే ఏడుస్తూ నన్ను ఇంకా బాధ పెడుతుంది. దాన్ని నేను బాధ పెట్టాల్సి వస్తుంది. ఏదైనా పుసుకున్న నా నోట్ల నుంచి ఏదైనా మాట అన్నాను అనుకో, మళ్ళీ బాధ పడుతుంది. అట్లా నేనే ఉండలేను, బయటకు వెళ్ళలేను. కాసేపు అలా 5-10 నిమిషాలు బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను. మనసు కొంచెం ప్రశాంతత అవుతుందేమో. చూడు బంగారు తల్లి, నీతో పాటు చెల్లెలుంటే బాగుండేది. ఇద్దరు కలిసి మంచిగా ఆడుకునే వాళ్ళు కదా. మీ డాడీకి ఏమో నా బాధ అర్థం కాదు. పోలీసు వాళ్ళకు, ఆ డాక్టర్కి మీద నమ్మకంతో ఇంటికి వచ్చేస్తున్నాడు, ఇలా చెప్తున్నాడు, ఇలా వచ్చేస్తున్నాడు. సీరియస్గా అసలే వెతకట్లేదు చిట్టి తల్లి. ఎంత బాధ అవుతుంది చెప్పు. నా బాధ ఎప్పుడు అర్థం చేసుకుంటాడు మీ డాడీ? నీ నుంచి మీ చెల్లిని దూరం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది. గంగా, ఏం చేస్తున్నావు? అయిందా వంట? అవుతుంది నర్సక్క, రా కూర్చో. చాలా రోజులకు వచ్చినావు మా ఇంటికి. చాలా రోజులకే వచ్చినాయి గంగా. ఇక తీర్చలేదు కదా ఇంట్లో పని. కొత్త ఇంటికి పోయి నుంచి అనేకం పని. బండలు రోజు తుడుచుడు, ముగ్గులేసుడు, వాకిట్ల
సానిపి చల్లుడు, ఇక చెట్లకు నీళ్ళు పట్టుడు, ఇక పెద్దగా ఉంది ఇల్లు. ఎక్కడైతే లేదే పని తీరతలేదు. అదేమో కొండముచ్చు మొక్కంది, ఇక పని చేయది. దాని గురించి ఒకటి మాట అడుగుదామంటాను వచ్చిన. అవునక్క, కొత్త ఇల్లు పెద్దగా ఉంది కదా, ఇక ఒడవదు పని. ఏందో చెప్పు, ఎవరి గురించి? హరిత గురించా? అవునే, మా హరిత 2-3 రోజుల నుంచి ఎడుకో బిజీగా తిరుగుతుంది. నీకేమన్నా తెలుసా? జర నీతోని లతతోని క్లోజ్గా ఉంటుంది కదా, ఏమన్నా విశేషం తెలుసా అని అడుగుదామని. నా కొడుకేమో మళ్ళీ ఆడుకో పోయినట్టున్నాడు, టూర్ పోయిండో ఎక్కడ పోయిండో వాడు కనిపిస్తలేడు. కానీ ఇక నా కోడలిది ఆడుకోతుంది అనేది నీకేమైనా చెప్పిందేమో తెలిసేమో అడుగుదామని వచ్చిన. లేదు నర్సక్క, నాకేం తెలియదు, తెలిస్తే చెప్తుంటిని. మొన్న నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది కదనే ఊరు బయట షాప్ కాడ. అదే నర్సక్క, మా చింటిగాడు ఆడుకోవడానికి పోయిండు, ఎటు పోయిండో ఏమో తినలేడు అని చెప్పి వాని కోసం వెతుకుతున్నా. ఆ రోజు కనిపించింది కానీ ఏం మాట్లాడలేదు. మామూలుగానే తిన్నవా అక్క అని అడిగింది, వెళ్ళిపోయింది నర్సక్క. అంతకు మించి ఏం మాట్లాడలేదు నాతోని. అవునా, నీకేమన్నా తెలిసేమో, ఏమన్నా ఇన్ఫర్మేషన్ చెప్తావేమో అంటాను వచ్చిన. అది హడావుడిగా బిజీగా తిరుగుతుంది. అవును, ఒక ముచ్చట వేరే వాళ్ళ నుంచి తెలిసింది నాకు. ఇక వాళ్ళు ఎవరు అనేది నీతో చెప్పను కానీ ఈ హరితకు పోలీస్ జాబ్ వచ్చిందంట అని అనుకోవట్టిరు నర్సక్క. మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. ఇక నువ్వే ఇంట్లో ఉన్న కోడలు, నీ కోడలు నీకే తెలిసి ఉండాలి నర్సక్క, నాకైతే తెలియదు. అవునా, అది ఏ విషయమైనా మాతో చెప్పది. మేము ఆల్మూలం ఏమన్నా పరాయోళ్ళమా? అత్త మామనే కదా, నాతోని కయ్యానికి కాలు దూతుంది దొంగముండ. కానీ ఏదన్నా విషయం ఉంటే భర్త ఏదన్నా తిట్టిండా కొట్టిండా వచ్చి మామయ్య మీ కొడుకు నన్ను కొట్టిండు అని చెప్పనీకేనైతే వస్తుంది. కానీ మరి ఇట్లా జాబ్ విషయం అంటాను ఏ విషయం మా అమ్మతో మాట్లాడేది. చెప్పాలి, పెద్ద మనుషులు అన్నీ చెప్పుకోవాలి. మొగుడు మంచిగా లేనప్పుడు మరి అత్తమామ కన్నా చెప్పుకోవాలి కదా. చెప్పదే, అది నల్లి ముఖంది, నల్లి ముచ్చు ముఖంది, అది దొంగముండది. చెప్తుంది అనుకుంటున్నావు? ఇసుంటి విషయాలు ఏం చెప్పది. బయటతోనే ఏమన్నా విషయాలు తెలిస్తేనే కానీ అది మాత్రం అస్సలే చెప్పది. ఏమో మరిగా అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు నర్సక్క. ఇక అల్లిళ్ళు అనుకోవట్టిరు. అగో బాగానే చదివిందంట నర్సావు కోడలు, అగో మొగన్ జాబ్ వస్తుందట కదా అని చెప్పేసి అని పట్టిరు. నాకేమో డౌట్ వచ్చింది, మొగడు ఉండగా మొగన్ జాబ్ ఎందుకు వస్తుంది అని. అదే కదా నాకు ఈ విషయమే అర్థమైతలేదు. వాడు ఉండంగా, వాడు జాబ్ చేస్తుండగా వాన్ జాబ్ దీనికి ఎట్లా వస్తుంది? నువ్వే పోయి మెల్లగా అడుగు. హరిత, మరి ఆఫీస్కి పోయినావంట కదా, ఏం మాట్లాడినావు ఏంది? శ్రీధర్ గాడు ఎక్కడ పోయిండు, 2 రోజుల నుంచి కనిపిస్తలేడు అంటున్నావు అని ఓ మాట మీకని మాట అడిగైతే చూడు నర్సక్క ఏమంటదో. సరే, అడిగి చూస్తా. నా మొగంతో నన్ను అడిగిపిస్తా, నేనన్ను అడిగి చూస్తా. చెప్తుందా చెప్పదా చూద్దాం. ఏమైంది పూజ, నువ్వు ఇంత నిర్లక్ష్యం చేస్తావని అనుకోలేదమ్మా. వాడు తప్పించుకున్నాడు కదా సెల్లో నుంచి. ఎలా తప్పించుకున్నాడు? నువ్వు ఎలా నమ్మి వెళ్ళావు వాడిని? వాడిని కాపలా పెట్టచ్చు కదా ఎవరినైనా ఒకరిని, కానిస్టేబుల్ని. నేను గెసేలే సార్ వాడు తప్పించుకుంటాడని. అసలు నాకు అర్థం కాదు వాడు ఎలా తప్పించుకున్నాడో. మన వాళ్ళ ఎవరో వాడికి హెల్ప్ చేసినట్టున్నారు సార్. ఇప్పుడు హరితకి ఏం సమాధానం చెప్తామమ్మా మనము? హరితకి పాపం న్యాయం చేద్దాం అనుకున్నాము. వాడి జాబు హరిత కన్నా ఇద్దాం అనుకున్నాం. అమ్మాయి కూడా బాగా చదివింది. హెడ్ ఆఫీస్లో కూడా నేను మాట్లాడేశాను. ఈ టైంలో వాడు తప్పించుకున్నాడు. వాడు ఎలాంటి పగ తీర్చుకుంటాడో ఏంటో మన మీద అండ్ వాళ్ళ భార్య మీద. మరి ఏంటి అసలు అర్థమైతలేదు నాకు. తలనొప్పి వస్తుందమ్మా వీడి ఆలోచనలు. ఆల్రెడీ ఆర్డర్ కాపీ తీసుకుంది సార్, హెడ్ ఆఫీస్కి వెళ్ళింది, సంతకం కూడా అయిపోయింది, జాబ్లో జాయిన్ అయింది సార్ ఈరోజే. అరే ఏంటమ్మా ఈ పరిస్థితి, నాకేం అర్థం కావట్లేదు. ఫుల్ హెడ్ఏక్గా ఉంది. మన కానిస్టేబుల్కి చెప్పి ఒక టీ తీసుకురమ్మను. ఓకే సార్, మీరేం టెన్షన్ పడకండి, ఏది అవ్వాలంటే అది అవుతుంది. నేను టీ పంపిస్తానులే. వాడేమో పెద్ద ఎదవా ఇప్పుడు సెల్లో నుంచి తప్పించుకున్నాడు. మరి భార్యను ఏం చేస్తాడో అనే భయంగా ఉంది మాకు. మమ్మల్ని ఏం చేస్తాడో అనే భయం కాదు, భార్యను ఏమన్నా చేస్తాడేమో వాడని భయంగా ఉంది. ఎందుకంటే మొత్తం భార్యనే కదా కారణం నాకు ఇవన్నీ చెప్పడానికి, ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి గల కారణము హరితనే. కాబట్టి హరిత మీద పగతోనే వెళ్ళుంటాడు అని అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లా.
కంగ్రాచులేషన్స్ సరిత, డిపార్ట్మెంట్ లో మంచి పేరు తెచ్చుకో. దుర్వినియోగం చేసుకోకు మీ ఆయనలాగా. చెప్తున్నా ఇప్పుడే నేను. ఒకసారి ఏం చెప్పారు అనేసి మళ్ళీ ఫీల్ అవ్వకు, తర్వాత ఆలోచించుకుంటా. కాలం పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదమ్మా. కాలం చాలా విలువైంది, సరేనా? ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను సార్, మీ మాట నిలబెడతాను. నేను నా డ్యూటీకి న్యాయం చేస్తానని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను సార్. మా ఆయన లాగా నేను దుర్వినియోగం చెయ్యను, డ్యూటీకి అన్యాయం చెయ్యను సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆయన మీద చాలా అంటే చాలా ఆరోపణలు వచ్చాయమ్మా. వీటన్నిటిని అధిగమించుకొని నువ్వు అన్నింటికి రెడీగా ఉండి మాత్రం డ్యూటీ ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నీకు శుభాశీస్సులు కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నా మీద ఇంతగా నమ్మకం పెంచుకున్నందుకు చాలా చాలా రుణపడి ఉంటాను సార్ మీకు. నాకైతే చాలా మంచి సహాయం చేశారు సార్. ఈ జాబ్ ఇచ్చి నన్ను నేను గట్టిగా నిలబెట్టుకుంటాను సార్. నా బాబుని కూడా మంచిగా పోషించుకుంటాను సార్. చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఓకే ఓకే, ఫీల్ అవ్వకరిత, నీకంతా మంచి జరుగుతుంది. దారి పంటొస్తుండు దవ్వ దవ్వస్తుండు దారిస్తున్నా పోనిస్తున్నా, జోరు మీద వస్తుండు కారు మీద వస్తుండు పోనిస్తున్నా రానిస్తున్నా. దారి పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా పోనిత్తునా, జోరు మీద కారు మీద తోలెత్తునా పోని మూకున్నురా. దారి పొంటత్తుండు రానిత్తునా తవ్వ పొంటత్తుండు పోనిత్తునా, నాయనక 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 పడుతుండు నా ముందటుంటుండు సందిత్తునా వద్ద వందిత్తునా ఇరుకుంట పోతాండు. ఇదేంటి సంజన అంతా జోరు జోరు మీద పాట పాడుకుంటూ వస్తుంది, ఏంటో సంగతి? మమ్మీ చూడక ముందు త్వరగా వెళ్ళిపోవాలి నా బెడ్రూమ్ కి. సంజన, మమ్మీ ఏంటి దొంగలాగా జారుకుంటున్నావు? అదే ఏం లేదు మమ్మీ, మామూలుగా నడుచుకుంటూ వస్తున్నాను. తెలుస్తుంది, కుప్పి గంతులు వేసుకుంటూ వస్తున్నావు. నడుచుకుంటూ వచ్చేది నాకు డాన్స్ చేసుకుంటూ వచ్చేది తెలీదా ఏంటి? అది ట్రెండింగ్ సాంగ్ మమ్మీ, అందుకే పాడాను. తత్త అనుకుంటా తడబడుతూ చెప్తున్నావేంటే దొంగ ముఖం దానా? అదేం లేదు మమ్మీ, మామూలుగా నువ్వు అలా అడుగుతుంటే నాకు ఇలాగే వస్తాయి మాటలు. నీలో ఏదో మార్పు చూస్తున్నాను బేబీ, చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను నేను. నీలో ఏదో హుషారుతనం బయటపడతా ఉంది, రోజు రోజుకి ఎక్కువ అలచలు చేస్తున్నావు. ఇంట్లో డ్యాన్స్ చేస్తున్నావు, బాత్రూంలో సాంగ్స్ పాడుతున్నావు, 24 గంటలు ఫోన్ పట్టుకొనే ఉంటున్నావు. ఏంటి సంగతి? అదేం లేదు మమ్మీ, మామూలుగానే ఉన్నాను. నేను ఎప్పుడున్నట్టే ఉంటాను మమ్మీ, కొత్తగా ఏం లేను. నిజం చెప్పు. అది నిజమే చెప్తున్నాను మమ్మీ. ఓకేలే, వదిన అన్నయ్య నీతో మంచిగానే మాట్లాడుతున్నారా? లేదు మమ్మీ, ఆ చిన్న పాపతో 24 గంటలు కాలం గడిపేస్తుంది. వదిన ఏడుస్తుంది, పాప ఊరుకోబెడదామని ట్రై చేస్తుంది కానీ ఆ పాప ఏడుస్తూనే ఉంది తల్లి పాల కోసం. ఈమెనేమో మీది పాలు పడుతుంది కదా, డబ్బా పాలు, అందుకే ఆ పాప ఏడుస్తూనే ఉంది. పాపం ఆ చిన్న పాపని తీసుకొచ్చారు వీళ్ళు గాని తల్లి పాలు కావాలి ఆ పాపకి. ఈమెనేమో వేరే డబ్బా పాలు పడితే ఇక్కడ ఏడవకుండా ఉంటుంది చెప్పు. తల్లి పాల కోసం ఏడుస్తూ ఉంది ఆ పాప. లాస్ట్కి ఏం చేస్తుందో ఏమో ఈ దొంగ ముఖంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చిరో ఏమో, ఆ తల్లిదండ్రికి తెలిసి తెచ్చిరా తెలియకుండా తెచ్చిరా. రోజు గొడవ పడుతున్నారు నా ముందు, వినిపిస్తుంది. మళ్ళీ నేను వెళ్ళేసరికి ఊరుకుంటున్నారు. అది చూడు, ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది ఆ పాప చాలా సేపటి నుంచి. అవును మమ్మీ, నువ్వు చెప్పినట్టు చిన్న పాప కదా, తల్లి పాల కోసం ఏడుస్తుంది. మనము వాళ్ళ తల్లిదండ్రి ఎవరో తెలుసుకొని వాళ్ళకి ఆ పాపని అప్పగించేద్దాం మమ్మీ. అమ్మో, అట్లా చేసి ఇంకేమన్నా ఉందా? అది పెద్ద రాక్షసి, మన మీద పడి ఏడుస్తుంది. ఎప్పుడు చూసినా అత్తయ్య చాడపడుచు అని మన మీద ఏడుస్తుంది. ఇప్పుడు ఆ పాపని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించామనుకో, ఇంకా ఏదో మనసులో పెట్టుకొని నాకు పిల్లలు కాకపోయినా సరే, నాకు పిల్లలు లేకున్నా సరే, వీళ్ళు మాత్రం ఇట్లా కావాలనే చేస్తున్నారు, వేరే వాళ్ళని దత్తత తెచ్చుకుంటే కూడా నాకు కాకుండా చేశారు అని అనుకుంటుంది. అమ్మి వద్దు. మరి ఎలా మమ్మీ, ఆ బేబీ ఏడుస్తూ ఉంది కదా, ఎలా ఊరుకుంపించడం చెప్పు? ఈమెకేమో పిల్లల్ని ఎలా సాకాలో, ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలో అస్సలే తెలీదు. చూస్తే క్యూట్ గా ఉంది, ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది మమ్మీ. సరేలే, నేను అన్నయ్యతో మాట్లాడి చూస్తాను ఒక రోజు, కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవుపో. ఓకే మమ్మీ.
సంజన రోజు ఎక్కడికి వెళ్తుంది, నాకు చెప్పకుండా వెళ్తుంది, నేను చూస్తానేమో అని దొంగలాగా నెమ్మదిగా వెళ్తుంది. కానీ ఈరోజు మాత్రం పాట పాడుతూ డాన్స్ చేస్తూ వెళ్తుంది. ఏదో తేడాగా కనిపిస్తుంది. ఎలా కనిపెట్టాలో అర్థం కావట్లేదు. కోడలిది అలా ఉంది అంటే ఇది ఏదన్నా కంప పెట్టింది అనుకో, ఎవరినైనా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని. ఈ కోడలు ఇంకా రచ్చ రచ్చ చేస్తుంది. దానికి అనడానికి కూడా సందవుతుంది. ఇంకా చూద్దాం ఏదైనా బయటపడకుండా ఉంటుందా. కంగ్రాచులేషన్స్ సరిత, డిపార్ట్మెంట్ లో మంచి పేరు తెచ్చుకో. దుర్వినియోగం చేసుకోకు మీ ఆయనలాగా. చెప్తున్నా ఇప్పుడే నేను. ఒకసారి ఏం చెప్పారు అనేసి మళ్ళీ ఫీల్ అవ్వకు, తర్వాత ఆలోచించుకుంటా. కాలం పోయిన కాలం మళ్ళీ తిరిగి రాదమ్మా. కాలం చాలా విలువైంది, సరేనా? ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నాను సార్, మీ మాట నిలబెడతాను. నేను నా డ్యూటీకి న్యాయం చేస్తానని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను సార్. మా ఆయన లాగా నేను దుర్వినియోగం చెయ్యను, డ్యూటీకి అన్యాయం చెయ్యను సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆయన మీద చాలా అంటే చాలా ఆరోపణలు వచ్చాయమ్మా. వీటన్నిటిని అధిగమించుకొని నువ్వు అన్నింటికి రెడీగా ఉండి మాత్రం డ్యూటీ ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నీకు శుభాశీస్సులు కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నా మీద ఇంతగా నమ్మకం పెంచుకున్నందుకు చాలా చాలా రుణపడి ఉంటాను సార్ మీకు. నాకైతే చాలా మంచి సహాయం చేశారు సార్. ఈ జాబ్ ఇచ్చి నన్ను నేను గట్టిగా నిలబెట్టుకుంటాను సార్. నా బాబుని కూడా మంచిగా పోషించుకుంటాను సార్. చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఓకే ఓకే, ఫీల్ అవ్వకరిత, నీకంతా మంచి జరుగుతుంది. అవునా, అలా జరిగిందా? నువ్వు చాలా మంచిదానివమ్మాయి. ఇదేంటి, దీనికి ఏం పని లేదనుకుంటా. వాళ్ళింట్లో ఇల్లింట్లో పోయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాగుడు తప్ప. ఇగో హరిత ఇట్రా. ఏంటత్తయ్యా? ఏమీ లేదు, అత్తగారిని ఎలా చూసుకోవాలో చెప్దామని పిలిచా. ఇదిగో ఈ అమ్మాయి ఉంది చూడు, వాళ్ళ అత్తయ్యని చాలా బాగా చూసుకుంటుందంట. ఇంట్లో మొత్తం పని ఈ అమ్మాయే చేసుకుంటుందంట. వాళ్ళ అత్తయ్యను కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటుందంట. పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేదాకా ఇంటి పని అంతా తను ఒక్కతే చేసుకుంటుందంట. మరి అంత పొగిడేకండి ఆంటీ గారు. ఉండమ్మా, చేసిన మంచి పని అందరికి తెలియకపోతే ఎలాగూ? ఇంత మంచి పని చేస్తున్నావు, మీ అత్తయ్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నావు. కొంతమంది ఉన్నారే ఇక ఏ పని చేత కాదు కానీ పొగరికి తక్కువ ఉండదు. ఈ పిల్లని చూసి నేర్చుకో. నువ్వు ఉన్నావు, ఎప్పుడైనా నాకు ఒక కాఫీ ఇచ్చావా? ఎన్నడైనా నాతో మర్యాదగా మాట్లాడావా? అత్తయ్య అని కనీసం గౌరవం ఉందా నీకు? ఈ పిల్లని చూసి నేర్చుకో, అత్తగారు ఎలా గౌరవించాలి, ఎలా చూసుకోవాలి అని. ఆంటీ గారు నన్ను అంతగా పొగడకండి. నువ్వు ఉండమ్మాయి, నన్ను చెప్పనీయు. మీ అత్తయ్య ఎంత పుణ్యం చేసుకుంటే నీలాంటి మంచి కోడలు దొరుకుతుంది చెప్పు. నాకు ఉంది, ఎందుకు గొడవలాడడానికి తప్ప ఏమిటికి పనికి రాదు. అయ్యో ఆంటీ గారు అంత బాధపడకండి. మీరు కూడా మా ఇంటికి వచ్చేసేయండి. మా అత్తయ్యని ఎంత బాగా చూసుకుంటున్నానో మిమ్మల్ని కూడా అలాగే చూసుకుంటాను. మీ కోడల కంటే బాగా చూసుకుంటానండి. ఈ మాట నువ్వు చాలమ్మ తల్లి, నా మనసు నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కావాలనే చేస్తుంది. దాని ముంగట నా పరువంతా తీసేస్తుంది. ఉండు నీ పని చెప్తాను. ఆంటీ, మీ కోడలు అలిగి లోపలికి వెళ్ళిపోతుంది. ఏలని అమ్మా, దాని బొంద అదేం చేస్తుంది? ఏమే హరిత, బ్యాగ్ పట్టుకొని వచ్చావు, అలిగి మీ అమ్మగారింటికి వెళ్ళిపోతున్నావా? వెళ్ళు వెళ్ళు. వెళ్తుంది ఏం కాదు, మీరే. ఈ బ్యాగ్ కూడా మీరే. నాకెందుకు బ్యాగ్ ఇప్పుడు? నేను బాగా చూసుకోవట్లేదు కదా మిమ్మల్ని. ఎవరైతే బాగా చూసుకుంటానన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోండి. పువ్వుల్లో పెట్టి చూసుకున్నదే కాకుండా రోజు వాటర్ వేసి పెంచుతారు. నన్నే ఇంట్లోకి వెళ్ళిపోమ్మంటావే? అయినా నేను ఇంట్లో నుంచి వెళ్ళాలి కానీ నన్ను ఎవరైనా మంచిగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఎవరి దాకా ఎందుకు లేండి, మీ పక్కనే ఉంది కదా, దాన్ని అడగండి. ఏమే మా అత్త నువ్వు పువ్వుల్లో పెట్టి చూసుకుంటావా? చూసుకుంటది. ఏమ్మా, నన్ను నువ్వు మంచిగా చూసుకుంటావు కదా. చీచి, మా అత్తయ్యకే దిక్కులేదు, దాన్నే చూసుకోను, దీన్నేం చూసుకుంటాను. అదేంటి, ఇప్పటిదాకా బాగా చూసుకుంటానన్నావు కదమ్మా. ఏదో మాట వరుస కంటాము. అయితే వచ్చేస్తారా? మీ కోడలైతే ఇంత చేస్తుంది గాని నేనైతే ఎప్పుడో తలగడేసి నొక్కి చంపేసేదాన్ని. కరెక్ట్ చెప్పు.
చెప్పాలమ్మా? 10 గంటల దాకా పక్క మీదకి లేవవు, పాచి గిన్నెలు తోమవు. ఒంటి శుభ్రత తప్ప ఇంటి శుభ్రత లేదు. అలవాట్ల గురించి నువ్వే చెప్పాలమ్మా. 10 గంటల దాకా నేను లేస్తాను. నీ కూతురున్నదే 12 గంటల దాకా కూడా పాచి పనులు తోమదు. 10 నిమిషాలకోసారి అమ్మగారింటికి రావడం తప్ప దానికి ఇంకేం తెలుసు? మీ మంచి చూసుకోండి, నా మీద ఎందుకు ఏడుస్తారు? నా కూతుర్నే అంటావే గబ్బిల ముఖం దానా? మరి నన్నే అంటావే గుడ్ల గుబ ముఖం దానా? నన్నే గుడ్ల గుబ ముఖం దానా అంటావే? అయినా నిన్ను కాదే అనేది, నిన్ను ఇలా పెంచిన మీ అమ్మనాన్నల్ని. అత్తయ్య గారు, మీరు మా అమ్మ జోలికి వచ్చారనుకో మర్యాద దక్కదు. మీ అమ్మనే అనకపోతే ఎవరిననాలి? నిన్ను నా కంటగట్టింది కదా, మీ అమ్మనే అనాలి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నా? ఏం చేస్తావే? ఇందాక నుంచి ఎగురుతున్నావు. ఏం చేస్తావే నువ్వు? ఏం చేస్తానా? ఏంటే మీదికి వస్తున్నావే? ఏం చేస్తావే? మెడ పట్టుకొని పిసికేస్తాను. నా మెడ పట్టుకుంటావే? నా పగ ఇంకా తీరలేదు. మిమ్మల్ని ఇంకా కొట్టాలి. నా పగ కూడా తీరలేదు. కానీ ఈ రోజుకి ఇది చాలు. నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసుకుందాం. ఈ ఒక్క విషయంలో నీతో అగ్రీ అవుతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసుకుంటా. అత్తలందరూ ఈ వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయండి. కోడలందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గంట కొట్టండి, మేము ఇంకో రౌండ్ పట్టుకుంటాం. చూసిరు కదా దోస్తులు, ఇది ఈ రోజు వీడియో. ఎట్లుంది మరి చూసి జరా ఎట్లుంది అనేది మీరు కామెంట్ చేయండి. హరితకు జాబ్ వస్తుందా? హరిత శ్రీధర్ మీద పగెట్లా తీర్చుకుంటుంది? అత్తమామని ఎట్లా చూసుకుంటుంది? ఆ ఇంట్లోనే ఉంటుందా? వేరింటికి వెళ్ళిపోతుందా? మళ్ళీ హరిత లత పాపని వెతికి పెడుతుందా? లత పాపని ఏ విధంగా తీసుకొచ్చి లతకి ఇస్తుంది అనేది మొత్తం ముందు ముందు ఉండబోతుంది. ఇంకా రిచ్ ఫ్యామిలీ వాళ్ళవి కూడా ఇంకా మంచి మంచి స్టోరీస్ అయితే ఉండబోతుంది ముందు ముందు. ఇప్పుడు వీడియో చూసి మీకు ఎలా అనేది కామెంట్ ద్వారా అయితే మాతో పంచుకోండి ఫ్రెండ్స్. చూసి వీడియో ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే లైక్ చేయండి. మరో మంచి స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.